పాపం వెనకాల మరణం వచ్చింది. ఈ రోజున కూడా పాపము చేయవాని వెనక ఏముంది? మరణం. ఎవడవుతే పాపం చేస్తాడో, ఏ పురుషుడు ఏ స్త్రీ అయినా పాపం చేస్తారో వారి వెనకాలే మరణం ఉంది అన్న సంగతి మనకు జ్ఞాపకం రావాలి. రెండవది, ఈ ఆఖరి కాలంలో ఎటు చూసిన పాపమే కనపడుతుంది. ఎలా కనపడుతుంది అంటే, ప్రతిదీ ఒక టీవీ చూసినా, లేక టీవీలో జరిగే కార్యక్రమాలు చూసినా, లోక ప్రజల వైపు చూసినా, అధికారుల వైపు చూసినా, అనధికారుల వైపు చూసినా, ఎటువైపు చూసినా లోకంలో ఏం కనపడుతుందండి? అన్యాయం, అక్రమం, పాపం, ద్వేషం కనపడుతుంది, అసూయ కనపడుతుంది. అయితే వాటిని తప్పించుకోవాలి అంటే ఇక్కడ అంటున్నాడు దావీదు, దురభిమాన పాపములో పడకుండా ఎవడుతున్నాడు ఆయన? నీ సేవకుని ఆపుము, నన్ను ఆపు చేయి అంటే నేను ఆగను అని అర్థం. అక్కడ నేను ఆగేవాడిని కాదు. పాపం చూసే ఉన్నాయి, పాప ఆలోచనలు నాకున్నాయి, కాబట్టి ఆపి అని ప్రభుని వేడుకుంటున్నాడు దావీదు. ఈరోజు నీవైనా నేనైనా, ప్రభువా అలాంటి పాపంలో పడకుండా ఆపండి, ఆ పాపం చూడకుండా నన్ను ఆపండి, పాప దృశ్యాలు చూడకుండా, పాప మాటలు పలకకుండా, పాపము స్నేహం చేయకుండా ఆపమని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. స్తోత్రం కలుగును గాక. నాకు ఆ పాపం వద్దు, ఆ చెడు వద్దు, నీకు ఇష్టము లేనిది ఏది నాకు వద్దు. ఆయనకి ఇష్టం లేదో అది నీకు అక్కర్లేదు. ఆయనకి ఏది కావాలో అది మనకు కావాలి. కాబట్టి అంటున్నాడు ఆయన, పాపములో పడకుండా ఆపము, నన్ను ఏలనీయకుమే. ఏలటం అనగా పాపము మన మీద పెత్తనం చేస్తుంది, అధికారం చేస్తుంది. అర్థమైందండి? పాపమని మనకు తెలుసు, చెడ్డని తెలుసు, మంచిది కాదని తెలుసు, అయినా చేస్తున్నామంటే ఇప్పుడు అధికారి ఎవరై ఉన్నారు? సాతాను అధికారి అయ్యుండి పాపానికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు, చెడ్డకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, చెడ్డ మాటలకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, చెడ్డ పనులకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుడు ఏది చేయకూడదన్నాడో దాన్ని చేయడానికి సాతానుడు మనల్ని ప్రేరేపణ చేస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. వ్యభిచారము చేయవద్దు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సాతాను. దొంగతనం చేయవద్దు, ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతాను. త్రాగుడు తాగవద్దు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సాతాను. అలాగే దేవుని మాటలు వినాలి అని అనుకుంటున్నావు, హిందువుగానిలే అని ఎవరు అంటున్నారు? సాతాను. ఆశే, చర్చికి వెళ్ళాలని ఆశే, చర్చిలో ఉండాలని ఆశే, ప్రార్థన చేయాలని ఆశే, వాక్యం వినాలని ఆశే, పాటలు పాడాలని ఆశే. కానీ ఎవరు మనల్ని రాకుండా చేస్తున్నారు? అది మీకు తెలియాలి, మీరు కాదు, సాతాను. స్తోత్రం కలుగునుగా. నీకున్న ఆశను దూరం చేస్తున్నాడు సాతానుడు. అంటే దేవునికి నీకు కొంత ఎడబాటు కలిగజేయటమే సాతాను యొక్క ఉద్దేశ్యమని ప్రభువునందు నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రియులరా, ఆ పాపంలో పడకుండా ఉండాలి. పాపం మనల్ని ఏలనీయవద్దు, అంటే పాపము ద్వారా మనం నడవకూడదు. ఒకవేళ ఏదైనా నిన్ను ప్రోత్సహిస్తుంటే, ఏదైనా దేవునికి ఇష్టం లేని వాటికి ప్రోత్సహిస్తుంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేయాలి. ఎందుచేతనంటే దేవునికి సమీపంగా ఉండాలి. అనుదినము నా గడప వద్ద ఉన్నవాడు రోజు ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. లేదా ఆయన ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు ఆదివారం పరిశుద్ధముగా ఆచరించమని, ఉపవాస కూటములో ఆయన నియమించిన కూటము, ఆ నియామక కాలములు ఏర్పడిన కూటాలు మనం ఏం చేయాలి చెప్పరేంటమ్మా? రావాలి. మీకు అందుకే తెలియట్లేదు కాబట్టి మీకు తెలియదు.
ఆ నియామక కూటాలకి రావాలి దేవుని ఆజ్ఞ. ఎవరెవరు రావాలి? నీ చనుపాలు తాగు పిల్లలతో సహా రావాలంటండి. నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ చన్ను పాలు తాగే పిల్లలు కూడా నియమ కూటాల్లో నియమించబడిన కూటాలు అంటే ఉపవాస ప్రార్థన కూటాలు, లేక కృతజ్ఞత కూటాలు, లేదా ఆలయ కూటాలు ఏం చేయాలి? రావాలి. దేవుని ఆజ్ఞ అండి ఇది, నా మాట కాదు. ఇది సాతాను ఏం చేశాడంటే రాను రాను ప్రజల్ని అవివేకంగా మార్చేశాడు. ఆదివారం ఒక్కరోజు ఏదో సమయానికి వెళ్ళి హాజరేంచుకుంటే చాలు అన్న స్థితికి సాతాను మనల్ని వెనక్కి తీసుకుపోయాడు. ఇది సాతాను కుతంత్రం, సాతాను మంత్రం. అది మనల్ని దేవునికి దూరం చేయడానికి. అది దేవుడి ఉద్దేశం, అది కాదు. నా దగ్గర మీరు అది ఆయన కోరిక. కనుక ప్రియమైన వారిలారా, దేవుని కోరిక తీరుద్దామో, సాతాను ఆలోచన నడుద్దామో తీర్మానం చేసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. ఎందుచేతనంటే దేవునికి దూరము చేయడమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అలాంటి దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడమని దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఆపు, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు అగుదును. అధిక ద్రోహం చేయకుండా మంచివాడిగా ఉంటాను. నువ్వు నన్ను పాపములు ఆపితే, చెడ్డలు ఆపితే నేను మంచివాడిగా ఉంటానని మరి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని జన, దేవుని పిల్లలు, దేవునికి ప్రార్థన, ప్రభా నా మీద ఏ పాపము పెత్తనం చేయకూడదు, ఏ పాపము నేను గురి కాకూడదు, నీ కాలు పద్ధతి కావాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. మరి ప్రకాశ్ వాక్యం అందిస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి రెండు చేతులు అయితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి రీతిలో దేవుని యొక్క నామానికి మహిమకరముగా ఆయన చూపిన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుని మాటలు వింటూ, ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మీ అందరిని చూస్తూ దేవుని ఎంతగానో సన్నతిస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్ అని కూడా గట్టిగా చెప్పట్లా, చెప్పండి ఆమెన్. వాతావరణం చాలా చల్లగా ఉంది. ప్రభుత్వం ఏమో తుఫాను, ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పారు. పాస్టర్ గారు ఏమో 10:30కు మొదలెట్టారు. ఎప్పుడు తుఫాను వచ్చేద్దో తెలీదు, 2 గంటలకు ఎక్కువైపోద్దట. గమ్మునన్ను వదిలితే బాగుండి వెళ్ళిపోదాం అన్నట్టు కొంతమంది. రైట్, ఏదేమైనా చాలా చక్కగా భయంకర పరిస్థితులు, తుఫాన్ వస్తున్నా, ఏదొస్తున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నిజంగా తుఫాన్ వస్తుందేమో ఇవాళ చర్చ్ వాళ్ళు చాలా మంది రారేమో అని నేను కొంచెం భయపడ్డాను. నేను పొద్దుట ప్రార్థన చేశాను, ప్రభు ఏంటనైనా ఈరోజు నువ్వు సిగ్గుపరచకనైనా అనేక మందితో నీ ఆరాధన గంభీరంగా జరగాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశా. దేవుడు ప్రార్థన విన్నాడు. చాలా మందిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం. ఎక్కడ చూసిన సెమీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, పాస్టర్ల క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, పెద్దోళ్ళ క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్. అబ్బో ఎన్ని పేర్లు, అంతు పొంతు లేవు పేర్లకి. ఏ పేరు గుర్తా పేరెట్టేస్తున్నారు అంతే క్రిస్మస్లకి. నిజమే, మనం కూడా క్రిస్మస్లు చేసుకుంటున్నాం. ఇక మీదట సాయంత్రం రేపటి నుంచి మనం కూడా క్యారల్స్ చేస్తూ ఉన్నాం. క్యారల్స్ అనేటువంటిది ఆనాడు గొల్లలైనటువంటి వారు మొట్టమొదటిగా క్యారల్స్ చేశారు. అంతకన్నా ముందు దేవాతి దేవుని దూతలు క్యారల్స్ చేసుకుంటా వచ్చాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని ఆకాశం నుంచి కేకలేసుకుంటూ క్యారల్స్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ తర్వాత గొల్లల క్యారల్స్ చేశారు. ఆ తర్వాత జ్ఞానులు క్యారల్స్ చేసుకుంటూ, అంటే అడిగారు కదా మరి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అంటే అది కూడా ఒక రకమైన క్యారల్స్. ఇలా క్యారల్స్ చేసుకుంటూ వచ్చారు.
ఎన్ని ఉన్నా ఏది ఉన్నా ఏమి లేకపోయినా క్రిస్మస్ అంటే ఏముండాలో తెలుసా? యేసయ్య ఉండాలా. యేసయ్య లేని క్రిస్మస్ అసలు క్రిస్మసే కాదు. ఈనాడు చాలా చోట్ల మేము చూస్తున్నప్పుడు క్రిస్మస్ లో యేసు ప్రభు కనిపించట్లా. క్రిస్మస్ లో అంగరంగ వైభవాలు కనబడుతున్నాయి. క్రిస్మస్ లో ఎంతో సంతోషం, ఆనందం, లైటింగ్లు, సెటప్లు అన్ని కనపడుతున్నాయి. అబ్బో గెటప్లు కూడా బోలు కనబడుతున్నాయి. అయితే యేసు ప్రభు మాత్రం క్రిస్మస్ లో కనిపించట్లా. ఈ క్రిస్మస్ పురస్కరించుకొని ఎలాగూ క్రిస్మస్ ఈవెంట్లలో మనం ఉన్నాం కాబట్టి ఇక 2 వారాలు, ఈ వారము వచ్చే వారం కూడా క్రిస్మస్లు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం కూడా క్రిస్మస్ వాక్యాన్నే నేర్చుకుందాం. నౌ షల్ బి టర్న్ యువర్ బైబిల్స్ సమ్ డిఫరెంటికల్ వర్డ్ ఆఫ్ గాడ్. కొంచెం డిఫరెంట్ గా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. అందరూ చెప్పుకున్నట్లుగా క్రిస్మస్ ప్రసంగంలా కాకుండా కొంచెం డిఫరెంట్ యాంగిల్లో, అంటే విభిన్న కోణంలో వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండము తీయాలి బైబిల్ గ్రంథాలు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ గ్రంథాలు ఉన్న ప్రతి ఒక్కరు తీసి చూడండి, లేనటువంటి వారు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. అమ్మా అందరూ తీసారా? సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. ఈ మాట బాగా అండర్లైన్ చేయండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది ఒక ప్రవచనం. ఈ చదవబడినటువంటి లేఖన వాక్యం ఒక ప్రవచనం. సంఖ్యాకాండము బైబిల్లోనే ద మోస్ట్ వాల్యుబుల్ బుక్ ఆఫ్ ద ఏదైనా ఉంది అంటే అది సంఖ్యాకాండమే. ఎందుకని సంఖ్యాకాండాన్ని ఎంత వాల్యుబుల్ అని నేను అంటున్నానంటే, యెహోవా దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే, ఆయన్ని గనక మనం ఆరాధన చెయ్యాలంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి నియమ నిబంధనలతో చేయాలి అనేటువంటిది సంఖ్యాకాండంలో చాలా క్లియర్ గా కనపడుతుంది. తన భక్తులైనటువంటి వారిని ఐగుప్తు దేశం నుంచి విడుదల కలగజేసుకుంటూ వచ్చినటువంటి దేవుడు వారికి కొన్ని నియమాలు, నిబంధనలు, శాసనాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాటిని వాళ్ళు ఎలా అవలంబించుకున్నారు, ఎలా వాటిని వారికి కావలసినటువంటి విధంగా అలవాటు చేసుకున్నారు, ఏ విధంగా దేవుని ప్రసన్నం చేసుకున్నారు అనేటువంటి విషయాలు లేవీ కాండంలో సంఖ్యాకాండంలో చాలా క్లియర్ గా కనబడుతూ ఉంటాయి. పేరులు, ప్రఖ్యాతులు, ఇంకా సంఖ్యాకాండం అని ఎందుకు పేరు వచ్చిందంటే దీంట్లో ఎక్కువగా గోత్రాలు కనబడుతుంటాయి, ఎక్కువ మంది పేర్లు కనబడుతుంటాయి, ఎక్కువ మంది సంవత్సర కాలాలు కనబడుతుంటాయి. ఇక్కడి నుంచి ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళ భూములని, వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తిది అని బోల్డ్ అని పేర్లు కనబడుతుంటాయి, అంకెలు కనబడుతుంటాయి. అందుకని దీనికి సంఖ్యాకాండం అని పేరు పెట్టడం జరిగింది. అందులో ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన వాక్యం 24వ అధ్యాయము 17వ వచనం. ఈ మాటను ఆలోచన చేస్తుంటే, బిలాము అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఎంతమందికి తెలుసు బిలాము? బిలాము ప్రవక్త అయినటువంటి బిలాము ఒక అతను ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 1407వ సంవత్సరం, క్రీస్తుకు పూర్వం 1407వ సంవత్సరంలో బిలాము ఈ ప్రవచనాన్ని తెలిపినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తూ ఉంది. బిలాము అనేటువంటి పేరుకి అర్థం ప్రజల ప్రభువు అని అర్థం. బిలాము అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? ప్రజల ప్రభువు అనేటువంటి అర్థం. ఇతడు ఫారాతు నది సముద్ర తీరాన పేతరు పట్టణస్థుడైనటువంటి ప్రసిద్ధకారుడైనటువంటి సోది చెప్పేవాడు. ఎవరితను? సోది చెప్పేవాడు, సోదిగాడు అనమాట ఇతను. బిలాము ఎవరన్నమాట? ఇప్పుడు సోదిగాడు. ఒక ప్రవక్తగా పిలిపించుకుంటూ ఉన్నప్పటికీ ఒక సోదిగాడిగా కనపడుతున్నాడు. ఇతని ఊరు పెతేరు పట్టణస్థుడకు ప్రసిద్ధుడైనటువంటి సోదిగాడిగా కనపడుతుంది. ఇది ఎక్కడ కనపడుతుందండి? మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారండి అంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతూరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. అది దేవుని స్తోత్రం చెప్పండి. అదనమాట అతని ఊరి పేరు పెతూరు అనేటువంటి ఊరు. ఇది సోదిగాడిగా ఉన్నటువంటి వాడు, సోది చెప్పేటటువంటి వాడు. సోది ఎంతమంది చెప్పించుకున్నారు? ఎలా అలా సూతరెడ్డి? సోది చెప్పేవాళ్ళు చూడలేదు ఎప్పుడు మీరు? సోది చెప్పేవాళ్ళని ఒక పొట్ట వేసుకొని, ఒక కర్ర వేసుకొని,
తిరుగుదా ఉంటారు కదా చాట్ వేసుకొని. ఇప్పుడు రావట్లేదులని ఇప్పుడు తగ్గారు. ఎందుకని తగ్గారు తెలిసే? వాళ్ళు రావక్కర్లేదు ఇప్పుడు. మనమే వెళ్ళిపోతున్నాం వాళ్ళ దగ్గరికి. నిజం. చెప్పించుకోవడానికి 3 మంది వెళ్తారండి. అంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో, రాబోతున్న దినాల్లో ఏం జరుగుద్దో చెప్పి అమ్మా గబగబా అని. బోలు మంది బోలు చోట్లకి వెళ్తున్నారా? అవన్నీ సోది చెప్పేటటువంటివి. సేమ్ టు సేమ్ ఇక్కడి నుంచి మనం అలవాటు చేసుకోలేదు కానీ పాత నిబంధన దినాల్లోనే బిలాము అలా ఉండేవాడు, శోధించేటటువంటి వాడు. ప్రవచనాన్ని ఒకదాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఆ బిలాము చెప్పినటువంటి మాటే. మరి సోది చెప్పేవాడు మాట బైబిల్లో రాశారేటండి అని అనకడం వల్ల అది దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అతడు ఏది దేవుని ప్రేరణ బట్టి మాట్లాడితే అది జరిగిపోతా ఉండేదట. అతడు చెప్పినటువంటి మాట చెప్పినట్లు జరిగిపోతా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలీలు నాశనం అయిపోతారు అన్నాడు అనుకోండి, నాశనం అయిపోయేవారు. ఫిలిస్తీన్లు గెలిచేస్తారన్నాడు అనుకోండి, గెలిచేసేవారు. ఫిలిస్తీన్లు నాశనం అయిపోతారంటే నాశనం అయిపోతా ఉండేవారు. అంటే ఆ ప్రవక్త లేదా అసలు చెప్పేవాడు ఏది చెప్తే అది జరిగిపోతా ఉండేది. అతడు దేవ భీతి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ భీతి కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు కాలం పాటు, నిర్గమాకాండము ఒక్కసారి మీ బైబిల్ కొంచెం తిరగండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందున ఇది యెహోవాకు ఆచరింపదగినటువంటి రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములో యెహోవాకు ఆచరింపదగినటువంటి రాత్రి ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం చేస్తున్నటువంటి వారిని మోషే అనేటువంటి దేవుని సేవకుడు, అహరోన్ అనేటువంటి వాళ్ళిద్దరూ నాయకత్వంలో దగ్గరగా 6,03,550 మంది ప్రజలు. ఎంతమంది ప్రజలు అంటే ఇశ్రాయేలీలు మొత్తం 6,03,550 మంది ప్రజల్ని తీసుకొని కనాను దేశానికి నడిపించుకుంటూ వస్తున్నారు. ఈ 6,03,550 మంది ప్రజల్లో లేవీల జాతిని లెక్కించలేదు. అంటే యాజక సమూహాన్ని లెక్కించలేదు. వాళ్ళు ఎంతుంటారు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంచుమించుగా వాళ్ళు ఒక 50,000 మంది ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 46వ వచనంలో కనపడుతుంది ఆ మాట. అక్కడ మనం చూస్తే ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత అనమాట? 6,53,550 మంది ప్రజలు. 100 మందిని నడిపించడానికే మాకు తలకాయ దగ్గర ప్రాణం ఎక్కడికి వచ్చేద్దో తెలుసండి? కాల్లోకి వచ్చేది. ఎందుకో తెలుసా? ఒకళ్ళకి పాట ఇవ్వలేదని భయం, ఒకళ్ళకి సాక్ష్యం చెప్పడానికి సమయం ఇవ్వలేదని కొంతమంది, మేము ఏదో మాట్లాడదాం అనుకున్నా పాస్టర్ గారు సమయాన్ని ఇస్తే కదా అనేవాళ్ళు కొంతమంది. ఏమండి ఇలాగా బాధపడిపోతుంటారు. లేదా మేము ఎవరినైనా గొమ్మని అమ్మ భోజనం చేసేవని అడగకపోయినా కూడా తప్పైపోద్ది. అంత మేము భయపడుతుంటే 100 మందికి ఎంత భయపడుతుంటే ఇశ్రాయేలీలు ఎంతమంది అట? 6,53,550 మంది. అంతమంది ప్రజల్ని మోషే, అహరోను ఇద్దరు నడిపించుకుంటూ తీసుకొచ్చారండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఎ కమిట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి కట్టుబడినటువంటి విధానం, యెహోవా దేవుని మాటకు కట్టుబడినటువంటి విధానం చాలా విలువైనటువంటిది. వీళ్ళందరినీ తీసుకొని ఎరుకో ఎదురుగా ఉన్నటువంటి మోయాబు అనేటువంటి దేశానికి, ఆ మైదానంలోనికి తీసుకొని వచ్చారు. దీనికి ప్రవచనం ఎలా వచ్చిందో చెప్తున్నాను నేను ఇప్పుడు. దాని నెరవేర్పు కూడా చెప్తా. టైం ఏం తీసుకోవాలండి, ఒక అరగంటలోనే అయిపోద్ది. ఈ మైదానంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు సమూహం అంతటిని చూసి మోయాబీలు భయపడతా ఉంటారు. వారు భూతలములను కప్పునంతగా ఉన్నారు అనేటువంటి విషయం కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన వాక్యాలు నిర్గమాకాండం 24:17 వచనంలో చాలా క్లారిటీగా కనబడుతూ ఉంటాయి. అప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు, బిలాము అయినటువంటి ఈ ఇశ్రాయేలీల ప్రవక్త ఉన్నటువంటి లేదా సోది చెప్పేవాడైనటువంటి బిలాము నద్దకు
కొంతమంది దూతలను పంపి ఈ ప్రాంతంలో ఆవరించి ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ శపించాలి అని కోరుకుంటాడు. ఏం చేయాలి? ఇశ్రాయేలీలందరినీ శపించాలి. మా మీదకి దండయాత్రగా వచ్చేసారు వీళ్ళందరూ, వారందరినీ దేవుడు విడిపించుకుని వీళ్ళేమో మార్గంలో ఉంటే ఆ యొక్క దేశానికి వెళ్ళినందుకు ఆ మోయాబు రాజు భయపడేమంటాడు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి నాకు భయం వేస్తుంది, వీళ్ళందరినీ శపించాలని చెప్పి నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి కోరతాడు. అప్పుడు సంఖ్యాకాండము 22 అధ్యాయము, అది కూడా చూడండి ఒకసారి. 22 అధ్యాయము 12వ వచనంలో మాట అంటాడు. ఏమిటో చూడండి ఒకసారి ఆ మాట. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడినటువంటిది ఎడల, సారీ ఒకసారి సంఖ్యాకాండం 22 చదవండి. 22:12 చదవండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడినటువంటి వారని బిలాముతో, అదనమాట. ఈ విధంగా మోయాబు రాజు అడిగినప్పుడు బిలాముతో దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వెంత మాత్రము కూడా వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని శపించడానికి వీల్లేదు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు అని అన్నాడు. అయితే కొంచెం ధనాన్ని, కొంచెం డబ్బును కూడా మరలా చూపిస్తాడు. ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళకూడదని బిలాముతో చెప్పినప్పటికీ మళ్ళా బాలాకు రెండోసారి ఇంకొంతమంది అధికారులు పంపుతా ఉంటాడు. బంగారాన్ని, వెండిని, వెలగలనేటువంటి వస్తువులన్నింటినీ పంపినప్పుడు నేను నా దేవుడైనటువంటి యెహోవా మాటను మేరను అని అంటాడండి. అయితే దేవుడు బిలాముతో వారితో కూడా వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ పదే ప్రభువా నేను వెళ్తాను నాయనా అంటే, నాకు ధనం ఇస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నారు, నేను వెళ్తానంటే దేవుడు మాత్రం ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకు ఈ అవసరం ఉంది తీర్చుడైనా అన్నప్పుడు, ప్రభువా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి బాగా అప్పుల్లో ఉన్నాం అనుకోండి, ఒక మంచి అప్పుల్లో ఉన్నప్పటికీ మంచి కారు కొనుక్కోవాలని మనం ఆశలో ఉన్నాం అనుకోండి. ప్రభువా నాకు కారు కావాలని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. ఎవరి అవసరత వాళ్ళది, ఎవరి అవసరత వాళ్ళది, దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం అనుకున్నాం. దేవుడు కారు ఇవ్వట్లే, అయినా కూడా ప్రభువా కారు ఈయనైనా ఎలాగైనా పర్లేదు, ఆయన బజాజ్ ఫైనాన్స్ అప్పిస్తానంటున్నాడు ఆయన. అంతే కదా, ఆడు బంగారాన్ని, వెలగల రాళ్ళని, వెండిని వస్తువులు ఇస్తానన్నాడు బాలాకరాజు. ఇప్పుడు వీళ్ళు ఇస్తానన్నారు, గవర్నమెంట్ వాళ్ళు అప్పిస్తానన్నారు, నాయన తీసుకుంటాను ప్రభువా కాపాడు నైనా, నాకు పరిచయం అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఏం చేస్తాడు, సరే తీసుకురా బాబు, నీ ఆనందం నీకు కాదని చెప్పి ఆ లోన్ కాస్త శాంక్షన్ అవుతుంది. అయిన తర్వాత తీసుకుంటావు. ఇప్పుడు నుంచి పోట్లు పడితే ఎవరు పడతారు? దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటే ఏ బాధలు ఉండవు. దేవుడు ఒకవేళ కావాలని తీసుకున్నాం అనుకోండి, అన్ని మనకేంటనమాట, అక్కడి నుంచి ప్రతిరోజు నెల ఏమంటే మీ ఈఎంఐ కట్టలేదు సార్ అని ఫోన్లు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. బాలాకు రాజు ఆహ్వానాలు పంపుతున్నాడని, బాలాకు రాజు బహుమతులు పంపుతున్నాడని, బాలాకు రాజు బంగారాన్ని, వెండిని పంపుతున్నాడని ప్రభువా వెళ్తానైనా అన్నాడు. అయితే నువ్వు ఎల్లు ఏమన్నాడు తెలుసా దేవుడు? అక్కడ మాటలు మనం చూస్తే 22వ వచనం చూడండి. 22వ వచనం చూడండి ఒకసారి. అతడు 20వ వచనం చదవండి. 20వ వచనం 22:20. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పునే నీవు చెయ్యవలనని అతనికి సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం చెప్పాలో అదే చెప్పాలి, అంతకన్నా ఎక్కువ చెప్పొద్దు నువ్వు అన్నాడు దేవుడు. యెహోవా కోపం అతని మీద రగులు కొనినట్లుగా కూడా అక్కడ కనపడతా ఉంటది. 22వ వచనంలో కూడా, 22వ వచనంలో అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనేనని ఉంటది. ఎందుకు రగులుకుంది? ఇశ్రాయేలీల ప్రజల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు వారిని శపించడానికి ఎలా ఒప్పుకుంటాడు? దేవుని ప్రజలను ఆశీర్వదించాడు దేవుడు. మరలా ఆయన మనల్ని శపించేటటువంటి వాడు కాదు. తన ప్రజలైనటువంటి మనలందరినీ దీవించినటువంటి దేవుడు మనల్ని శపించే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. ఎవరు మీ మీద శాపాలు వేసినా ఆ శాపాలు ఎంత మాత్రము పని చేయవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? మీరు దేవుని చేత కడగబడినటువంటి వారు, దేవుని చేత పట్టబడినటువంటి వారు, దేవుని మందిరంలో నిత్యము ఎదుగుతున్న ఒలీవ మొక్కలుగా బ్రతుకుతున్నటువంటి వారు. అందుని బట్టి మీ మీద శాపాలు ఏం పనిచేయవు. ఎవరైనా మిమ్మల్ని శాపాలు ఆడుతున్నారు అనుకోండి, ఏం పని చేయ, మీకు తిరిగి రివర్స్లు వెళ్ళిపోతుంటాయి ఆ శాపాలు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అది బాబాలు అన్నయ్య ఏమన్నా అన్నావు అనుకోండి, నోట్లో ఒలిట్టామనుకోండి, ఇంకేమైనా ఉందా ప్రకాశ్ గారు, వాళ్ళు శాపించారు అనుకోండి, నసిపోతామని బాబు అంటారు కొంతమంది. ఏం పని చేయవా శాపాలు? మీకు ఏం రావు మీ మీదకి శాపాలు, భయపడాల్సిన అవసరంలా.
ఏ మనుషుడికి, ఏ మనుషుని మాటకు మీరు భయపడక్కర్లేదు. మీతో వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాలకు పిలిచి శపించాలని పిలుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్తే వెళ్ళావు కానీ నేను చెప్పిన మాట మాత్రమే చెప్పాలి నువ్వు. సరే వెళ్ళాడు కొంత దూరం. 23వ అధ్యాయానికి వచ్చేసాడు. వెళ్ళిపోయిన తర్వాత పర్వతం దగ్గరికి వెళ్ళాడు, నిలబడ్డాడు, శపిందామని చేయి పైకెత్తాడు. ఇంకా శపించడానికి సిద్ధపడిపోతున్నాడు. దేవుడు నోటి నుంచి ఏం పలికెత్తాడో తెలుసా? అన్ని ఆశీర్వాదాలే. ఆ 23వ వచనం అంతా చదువుకుంటారండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎన్ని ఆశీర్వాదాలు ఇశ్రాయేలు ప్రజల్ని. మీరు అంత గొప్ప వాళ్ళు, మీరు ఎంత గొప్ప వాళ్ళు, నేను ఎలా శపించగలను? దేవుడే మిమ్మల్ని శపించలేదే. మెట్టల శిఖరాల యందునే ఆయన మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. జనములలో ఆయన లెక్కించబడడు. ఇశ్రాయేలీయుల 4వ పాలన ఎవరు లెక్కించగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభిస్తుందని చెప్పి ఆశీర్వాదాలు పలికిస్తా వస్తా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాల్లో ఈ రోజు మనం చదువుకున్నటువంటి మాట 17వ వచనం 24:17. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లుగా కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టుగా కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలీయులలో లేచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిలాము బాలాకు చెప్పినట్లుగా శపించక దీవించడం మొదలు పెట్టాడు. సింహముల వలెను, ఆడసింహముల వలెను అతడు కృంగి పడుకొండెను. అతన్ని లేపువాడవడని దీవించబడును. దీవించునని ఎన్నో దీవెనకరమైనటువంటి మాటలు పలుకుతున్నప్పుడు ఈ యొక్క బిలాము పలుకుతున్నటువంటి ఆశీర్వాదపు వచనాల్లో ఈనాటి ప్రవచనం, మనం నేర్చుకుంటున్నటువంటి ప్రవచనం యాకోబు నక్షత్రాన్ని ఉపమాన రీతిగా దర్శనంలో చూసి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తూ పలుకుతున్నాడు. ఏమన్నో తెలుసా? ఆయనను చూచుచున్నాను గాని ఇప్పుడున్నట్లుగా కాదు. ఇది ఏనాటి దినం? అసలు ఈ ప్రవచనం ఎప్పుడుదని ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వం, అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 1407 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టక ముందు 1407 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 2018 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు యేసు ప్రభు వారు పుట్టారో అప్పటి నుంచే క్యాలెండర్ స్టార్ట్ అయిందండి. తెలుసా మీకు? యేసు ప్రభు పుట్టినప్పటి నుంచే క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఆ క్యాలెండర్ ని ఒక అతను తయారు చేద్దాం అనుకున్నాడట. ఓ ముగ్గురిని తీసుకున్నాడట క్యాలెండర్ తయారు చేయడానికి. ముగ్గురు మహానుభావులు అయితే బాగుంటారు, వీళ్ళు ముగ్గురులో ఎవరైతే మంచోళ్ళో వాళ్ళు బట్టి క్యాలెండర్ చేద్దామని ఒక అతను యూనివర్సల్ క్యాలెండర్, అప్పటి వరకు యూదులకు ఒక క్యాలెండరు, రోమా అధికారానికి ఒక క్యాలెండరు, ఇలా దేశాలకి వేరు వేరు క్యాలెండర్లు ఉండేవి. అబ్బాయి ఇలా కాదు, యూనివర్సల్ గా మొత్తం ప్రపంచాన్ని అంతగా ఒకటే క్యాలెండర్ ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి మంచి క్యాలెండర్ తయారు చేయాలనుకుని ఏం చేశాడంటే ముగ్గురిని తీసుకున్నాడు. అందులో సీజర్ అగస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తిని, సీజర్ రోమా అధికారాన్ని పరిపాలించినటువంటి ఒక అతన్ని తీసుకున్నాడు. అతని జీవితాన్ని పరిశీలన చేశాడు. ఎంత పరిశీలన చేసినా ఏం గొప్పతనాలు ఏం కనపడట్లా, అందరినీ చంపి రాజు అయ్యాడని మాత్రమే కనపడుతుంది. ఆ తర్వాత నెపోలియన్ బోనపార్టీ అనేటువంటి వ్యక్తిని తీసుకున్నాడు, ప్రపంచాన్ని జయించినటువంటి అధికారి. చూసినటువంటి ఆ వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆలోచన చేశాడు. అన్ని చదువుకుంటూ వస్తున్నాడు. అన్నిటినీ జయించేశాడు, అన్ని రాజ్యాలని జయించేశాడు. భూమి ఎక్కడ కనబడితే అక్కడ ఆయన యొక్క సింహాసనం వేసేసాడు. ప్రతి ఊరిలోనూ ఆయన పటం ఊరేగుతూ ఉండేది. ఓసారి సముద్రం దగ్గరికి వెళ్ళంట, ఇలా నుంచని సముద్రం ఎదురుకంట, ఓ సముద్రమా, నువ్వే కనుక భూమి అయితే నిన్ను కూడా నేనేం చేసేవాడిని, జయించేవాడిని అన్నాడట. అక్కడికి వెళ్ళి ఏడ్చాడటండి అతను తన డైరీలో రాసుకున్నటువంటి మాటలు. అంటే దేన్ని జయించలేకపోయాడు? సముద్రాన్ని జయించలేకపోయాడు. ఈ తర్వాత యేసు ప్రభు వారిని తీసుకున్నాడట. వీళ్ళిద్దరూ అనేక మందిని చంపి రక్తపాతం కలిగించి రాజులయ్యి ప్రపంచాన్ని జయించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే సముద్రం మీద ఆయనకి అధికారం ఉందా లేదా? ఓ గాలి, సముద్రమా నిమ్మలించు అన్నాడంతే. ఏమైపోయినాయి? అన్ని సైలెంట్ గా పిల్లిలాగా పారిపోయినాయి, అన్ని పడుకుని పోయినాయి. అలా చక్కగా హాయిగా నిమ్మలించింది. పడవ ప్రయాణం హాయిగా సాగిపోయింది. ఆకాశాన్ని భూమికి ఆయనకి అధికారం ఇవ్వబడింది. మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చిన తర్వాత దేవుని స్వరూపాన్ని ధరించుకొని
దాసుడిగా ఈ లోకంలో బ్రతికినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమతో సర్వస్వాన్ని జయించినటువంటి దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, కొండ మీద చేసినటువంటి ప్రసంగం అమోఘమైనటువంటి ప్రసంగం. అలాంటి ప్రసంగాన్ని, అలాంటి బోధన చేసినటువంటి వాడు ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా లేరు. అంత మహనీయుడైనటువంటి వ్యక్తి ప్రేమతోనే లోకాన్ని జయించాడు. ఏ ఒక్కడికి కూడా హాని చేయాలనే తలంపు ఆయనకి లేనే లేదు. అందరూ హానితో చేశారు, ఈయన ప్రేమతో లోకాన్ని జయించాడు. కాబట్టి ఈయన పుట్టుక నుంచే నేను స్టార్ట్ చేస్తానని చెప్పి అప్పటి నుంచి క్యాలెండర్ స్టార్ట్ చేశాడు. 0, 1, 2, 3 అంటూ ఈనాడు మనం పుట్టినరోజులు చేసుకుంటున్నామంటే ఎవరినైనా కదపండి, అమెరికా ప్రెసిడెంట్ అయినా కదపండి, ఇప్పుడు రానైనా నీ పుట్టినరోజు అంటే క్రీస్తుకి శకం పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తారీఖు అంటాడు. అంటే ఎవరుండాలి ప్రతి పుట్టినరోజుకి? యేసుక్రీస్తు ఆధారం. దేవునికి స్తోత్రం గట్టిగా. ఈ రోజు నాకు దేవుడు వద్దండి, నాకు దేవుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తోటి అసలు దేవుడు వచ్చిన ఏది వద్దండి అన్నావు అనుకో, నీ పుట్టినరోజే లేదు నీకు. అసలు దేవుడు లేడు, దేవుడు లేడు, యేసు ప్రభు దేవుడే కాదంటే నువ్వెవడు చెప్పడానికి? క్రీస్తు మంచి పనుడు, మంచివాడు, మంచి దేవుడని క్యాలెండర్ పుట్టించినటువంటి వాళ్ళే నిరూపణ చేసుకున్నారు. ప్రియమిత్రమా, యేసయ్య లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. యేసయ్య పుట్టుక ద్వారానే మనకు ఒక ఉనికినిచ్చినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు గురించి ఆశీర్వాదాన్ని ఇస్తూ నేను ఎప్పుడు చూస్తున్నానో తెలుసా? ఇంకా యేసు ప్రభు పుట్ల అంతటి లోకం పూర్వమే, 1407 సంవత్సరాలకు పూర్వమే బిలాము చూస్తా ఉన్నాడు దర్శనంలో. ఆయన నేను చూస్తా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నట్టుగా కాదు. ఆయన నేను చూస్తూ ఉన్నాను, సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎవరా నక్షత్రము? ఎవరా యాకోబు? యాకోబు అనగా ఇశ్రాయేలీయులుగా పేరు మార్చబడినటువంటి వాడు. యాకోబులో ఉన్నటువంటి సంతానాలు ఎంతమంది? 12 గోత్రములు. 12 గోత్రంలో ప్రాముఖ్యమైనటువంటి వాడు యోధా. యోధా గోత్రం నుంచి ఎవరు వచ్చారో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు. ఆ నక్షత్రము వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోధాలో నుంచి నక్షత్రం ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ 12 మందిలో యోధా ఒక కొడుకు. యాకోబుకి 4వ కుమారుడు యోధా. ఆ 4వ కుమారుడు యోధా అనేటువంటి కుమారుడు కలిగినటువంటి ఆ యోధాకి ఎవరు పుట్టారో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి చదువుకొని వస్తుంటే అక్కడ కనబడుతూ ఉంటది. యోధా తామారు నందు పేరేసును జోరాహును కనెను, పేరేసు ఎస్రేమును కనెను, ఎస్రేము ఆరామును కనెను, ఆరాము అభినాదాబును కనెను, అభినాదాబు నయాసోనును కనెను, నయాసోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్యాని కనెను, యెష్యా దావీదును కనెను. యేసు ప్రభు వారు ఎవరు? దావీదు వంశపు శీఘ్రు. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ నక్షత్రానికి పునాది ఎప్పుడు చూశాడు బిలాము? 1400 సంవత్సరాలకి పూర్వమే ఆయన చరిత్రను చూశాడు. ఆయన నేను చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నట్టుగా ఆయన నేను చూస్తున్నాను, బాగా దగ్గరగా ఉన్నట్టుగా మాత్రం యాకోబులో నక్షత్రము ఉదయించును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రవచన నెరవేర్పు కనబడతా ఉంది. అవనాటి దినాల్లో బిలాముకి ప్రవచనం ఇవ్వబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రవచన నెరవేర్పు కనబడతా ఉంది. దావీదు కుమారుడు అయినటువంటి యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు ఎందుకు భయపడుతున్నావు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను కొనుగొన వచ్చితిమి, పూజించవచ్చితిమి అని జ్ఞానులు అన్నారు. నక్షత్రాన్ని చూచిన వెంటనే యూదుల రాజు జన్మించాడు అనేటువంటి ఒక అర్థం ఉంది. ప్రవచనాలు చెప్పినట్లుగా దావీదు మోయాబీలను, షెయీరును అంటే ఏదేమును జయించినట్లుగా యాకోబులో నక్షత్రం క్రీస్తే యోధా యొద్ద నుండి రాజదండము తొలగదు అనేటువంటి ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు వంశస్థులను యుగ యుగములకు ఏలేటటువంటి రాజులుగా, ఆయన రాజ్యము అంతము లేనటువంటిదై ఉండును. లోక రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో నీ రాజ్య దండము యుగ యుగములు నిలుచుననేటువంటి మాట కనబడుతూ ఉంటది. అన్ని నక్షత్రాలు ఒకటే కాంతినిస్తాయా అంటే
అన్ని నక్షత్రాలు కాంతినివ్వండి. ఎన్నో నక్షత్రాలు పుడతా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నక్షత్రం పుడితే రాజు పుట్టినట్ట అంటారు. మళ్ళీ కౌంటర్ వీడియో మాట్లాడతాడు ఎవడో నాకు తెలిసి. మళ్ళీ అన్ని నక్షత్రాలు ఒకటే రకంగా పుడతాయంటే అన్ని నక్షత్రాలు ఒకే కాంతినివ్వవు. నా యేసు ప్రభు ఇచ్చినటువంటి నక్షత్రం వేరు, ఈనాటి దినాల్లో పుడుతున్న నక్షత్రాలు. దానికి ఎవిడెన్స్ ఇస్తా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:41 ఓటో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:41 సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ మళ్ళీ అందులో వేరు వేరు రకాలు ఉన్నాయి. మళ్ళా యూదుల రాజుగా పుట్టిన వాడి నక్షత్ర మహిమ వేరు. ఆ నక్షత్రం ఎంత గొప్పదో తెలుసండి. గొల్లలకు దారి చూపింది, జ్ఞానులకి 2.5 సంవత్సరాల పాటు దారి చూపుకుంటా వచ్చింది, మనుషులందరికీ కూడా దారి చూపుతూ వచ్చినటువంటి నక్షత్రం. కానీ ఈనాటి దినాల్లో క్రైస్తవులు అనేటువంటి మన ఇంటి మీద కూడా పెద్ద నక్షత్రం పెట్టుకుంటాం. ఎంతమంది ఇంటి మీద పెట్టారు? దేవుని స్తోత్రం చెప్పండి. పెట్టలేని వాళ్ళొద్దు, పెట్టిన వాళ్ళు చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఇంట్లో నక్షత్రాలు అక్కర్లేదు. ఎందుకు? మన ఇంట్లో బోర్లు ఉన్నాయి కదా. మన ఇంట్లో బోల్డ్ నక్షత్రాలు. ఏమంటే మనమే పెద్ద నక్షత్రం అయిపోయాం అనుకుంటున్నాం. ఏ నక్షత్రం అయిపోయావు ఒకసారి ప్రశ్నించుకో ప్రియమిత్రమా. ఈ క్రిస్మస్ దినాల్లో ఇంటి పైన స్టార్, ఇంటిలోన బార్, ఇంటి పైన స్టార్, ఇంటిలోన ఏ విధమైనటువంటి సంతోషం లేకపోతే నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు. ఈ క్రిస్మస్ దినాన యాకోబులో నక్షత్రం ఉదయించునంటే నీ గుండెగుడలో యాకోబు అనేటువంటి హృదయంలో యేసుక్రీస్తు అనేటువంటి నక్షత్రం పుట్టకపోతే ఏ ప్రయోజనం లేదు. ఆయన మండుచు ప్రకాశించుచున్న అగ్ని వలె ఉన్నాడు, మండుచున్న ప్రకాశించుచున్న దీపము అని యోహాను గారి గురించి రాయబడింది. యోహాను సువార్త 5:35 ఈనాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా, స్వరక్షకుడిగా అంగీకరించగలిగితే నీ కోసం కూడా దేవుడు మంచి విషయాలు రాయించగలిగినటువంటి వాడు, నీతో కూడా దేవుడు మాట్లాడగలిగినటువంటి వాడు, ఆయన నక్షత్రాన్ని నీలో ఉదయింపచేయగలిగినటువంటి వాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:9 కూడా 8-9 కనబడుతూ ఉంటది. ఇప్పుడు ప్రభువునందు మీరు ఏమై ఉన్నారో తెలుసా? వెలుగై ఉన్నటువంటి వారు. పూర్వమందు చీకటై ఉన్నా ఎప్పుడు నక్షత్రం ఉదయిస్తుందో అప్పుడు మీరు వెలుగై ఉండేటటువంటి వారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు దివిటీలు పట్టుకొని వెలుగుగా ఉండి యేసు కోసం చూశారు. ఈనాడు మీరు కూడా యేసయ్య కోసం ఎదురు చూసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం 20:27 కనపడుతూ ఉంటది. అయితే ఆయన పెట్టినటువంటి దీపాన్ని ఆర్పివేయకుండా నీతిమంతులైనటువంటి దేవుని వైపు చూస్తూ యాకోబులు అలనాడు నక్షత్రం ఉదయించింది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ప్రవచనం ఎలా నెరవేరిందో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రవచనాన్ని మనలోనికి అనువర్తించుకుందాం, మన దగ్గరికి తెచ్చుకుందాం. ప్రభువా, నువ్వు నా హృదయంలో జన్మించండి, నా హృదయంలోనికి రండి, నాతో పాటు మీరు ఉండండి. నాలో మీరు గనక ఉన్నట్లయితే అప్పుడండి నిజమైన క్రిస్మస్. యేసయ్య లేనంతసేపు ఎన్నున్నా అది పండగ. అందుకే ఫస్ట్లోనే చెప్పాను, అంగురంగు వైభవాలున్నా, ఎంత గొప్ప దండలున్నా, ఎంత గొప్ప ఏదున్నా, ఏదున్నా సరే యేసయ్య మనలో లేకపోతే పండగ లేదు, అంతా సున్నే. క్రిస్మస్ పండగ చేసుకుంటాం అని అనుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ ఈ క్రిస్మస్ లో సొంత రక్షకునిగా యేసయ్యని అంగీకరిస్తే ఎంత ఆనందం, సొంత రక్షకుడిగా యేసు ప్రభువుని అంగీకరిస్తే ఎంత సంతోషం. అలాంటి సంతోషం, అలాంటి ఆనందం మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ హృదయాల్లో మనస్ఫూర్తిగా ఉండాలని, యాకోబులో ఉదయించినటువంటి నక్షత్రం మీ గుండె గుడిలో ఉదయించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజు నా ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి తన సమృద్ధితో నింపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ముందుగా 714 సంవత్సరాల పూర్వము బిలాముకు దేవుడు బయలుపరిచారు, పుట్టబోతున్నాడు లోకరక్షకుడు అని. ముందుగానే బిలాము దర్శనం చూశాడు. అది దీని యొక్క భావం. యాకోబు నక్షత్రము ఉదయించును. ఆ భావాన్ని యేసు ప్రభు పుట్టక ముందు 750 సంవత్సరాల ముందే చూశాడు. ఎవరు? బిలాం. అది దానికి భాగం చక్కటి మాటలు విన్నాం. మరి క్రిస్మస్ కాలంలో ఇంకా నేర్చుకుందాం. దేవుచిత్తమైతే మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం ప్రకాష్ బాబుని కూడా దేవుడు దీవించును గాక. మరి లేచి నిలబడండి, కానుకలు పట్టుకుందాం. లేచి నిలబడితే కానుక పాట పాడుతుండగా మనం కానుకలు పట్టుకొని